ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు అయిన దేవుడు ఈ సమయంలో ఇలాగున మనమందరము కలిసి ఆయన వాక్యమును ధ్యానం చేయడానికి మనకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని ఆలకించడానికి చూడడానికి చేరి వచ్చినందుకై మీకు కూడా ప్రభు నామమున కృతజ్ఞతా వందనాలు తెలియజేయుచున్నారు. మరి ఈ సమయంలో పాత నిబంధన గ్రంథములో నుండి ఒక ప్రత్యేకమైన అంశమును మీకు జ్ఞాపకానికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ మీ బైబిల్ గ్రంథములను తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి చేయుచున్నారు. ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనం మొదటి భాగాన్ని చదువుతున్నారు. యూదా కొదమసింహం, నా కుమారుడా, నీవు పట్టిన దాని తినివచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు వంచితే ప్రార్థన చేసుకుందా. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. గొప్ప దేవా, ఇలాగున మేమందరము కలిసి మీ వాక్యమును ధ్యానం చేయబోతూ ఉండగా చదువుబడిన మీ మాటలను, చెప్పబడుతున్న మీ మాటలను ఆశీర్వదించి అందులోని సత్యములను సవివరముగా మాకు వివరించి మీ వర్తమానము ద్వారా ఒక మేలు, తృప్తిని, పాఠమును మాకు నేర్పుమని, ప్రత్యేకంగా ప్రభువ వినే బిడ్డలందరూ కూడా ఆశీర్వాద కారకులగునట్లుగా చేయుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, గతములో నేను మాట్లాడినప్పుడు హెబ్రీయులను గురించి జ్ఞాపకానికి తెచ్చాను. ఎందుకు జ్ఞాపకానికి తెచ్చానంటే ఆ మాటలు కూడా వివరించాను. దైవ ప్రజలైన ఇశ్రాయేలీలకు, దేవుడు స్వాస్థ్యముగా కోరుకున్న ఇశ్రాయేలీలకు, దేవుడు ఈ లోకములో మానవుడిగా జన్మించడానికి ఏర్పాటు చేసుకున్న ఆ జనాంగమైన ఇశ్రాయేలీలకు 3 పేర్లు ఉన్నట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. మొదటిది హెబ్రీయులు. ఆ హెబ్రీయుల లక్షణాలు ఏంటో మనం చూచాం. రెండవదిగా ఆ హెబ్రీయులకు ఎవరు మూల పురుషుడు అంటే అబ్రహాము అని మనం నేర్చుకున్నాం. అలాగైతే అబ్రహామును బట్టి హెబ్రీయులు అని పిలువబడుతున్నారు. అలాగే యాకోబును గూర్చి మనం చూస్తుంటాం. యాకోబును గూర్చి ఇశ్రాయేలీయులు అనే పేరు ఇశ్రాయేలీలకు వచ్చింది. అంటే ఇశ్రాయేలీయులకు మూల పురుషుడు యాకోబు. అలాగే 3వ పేరు యూదులు అని బైబిల్లో చూస్తాం. యూదులకు మూల పురుషుడు యూదా అని మనం చూస్తున్నాం. ఈవేళ గతములో హెబ్రీయుల గురించి ధ్యానం చేశాం. ఇప్పుడు యూదుల గురించి ధ్యానం చేద్దాం. ఎందుకు 3 రకాల పేర్లను దేవుడు అనుమతించాడు? ఆ పేర్ల ద్వారా వారి జీవితాలను మనకు చూపెడుతూ ప్రభువు ఏమి నేర్పుతున్నాడు అనే సత్యాలు గమనించాలి. ఇప్పుడు చూడండి, యూదులు అనేవారు యూదాను బట్టి వచ్చారు. ఎవరు ఈ యూదా? ఈ మూల పురుషుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నాం. ఈయన యాకోబు 12 మంది కుమారులలో 4వ కుమారుడు. ఎలాంటి వాడు అని తండ్రి తన కుమారుని గురించి చెప్తున్నాడు అంటే యూదా కొదమ సింహము అంటున్నాడు. అర్థమవుతుందా అండి? తన కుమారుడైన యూదాను గురించి ఎంత చక్కని మాట చెప్తున్నాడు. యూదా కొదమ సింహము. కిందకి వెళితే అంటున్నాడు, సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అన్నాడు. అతని లేపువాడెవడు అన్నాడు. యూదా ఎంత శక్తివంతుడో అక్కడ తండ్రే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగాలు మనం గమనిస్తున్నప్పుడు యూదా అను పేరునకు తెలుగులో అర్థము స్తుతి. మిగతా వారికి లేని అర్థం ఆయనకుంది. అంటే స్తుతి అనేది ఆయన పేరులో ఉంది.
దేవుని స్తుతించుట అనేది ఆయన జీవితంలో ఉంది. అందుచేత మూల పురుషుడైన ఈ యూదా ద్వారా దేవుడు తన ప్రజలకు యూదులు అని నామకరణం చేయించాడు. ఎందుకు ఈ యూదులు? మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని చూస్తే దేవుడు యూదా జాతిని ఆశీర్వదించినందుగా, లేక యూదా రాజులను ఆశీర్వదించినందుగా, లేక యూదా రాజులలో శ్రేష్ఠులు భక్తులైన రాజులు రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే ఈ యూదా వంశము ఆశీర్వదింపబడిన వంశము. ఎందుకు అంటే దీని గొప్పతనాన్ని జ్ఞాపకానికి తెస్తారు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదివినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరో యోహాను భక్తుడు రాశాడు. చూడండి, ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే అతడు యూదా గోత్రపు సింహం. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యూదా గోత్రములో నుండే వచ్చాడు. ఎలా వచ్చాడు? సింహములాగా వచ్చాడనే మాట మనం చూస్తున్నాం. అక్కడ యాకోబు కుమారుడు యూదా సింహం అని చదివాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రపు సింహము. అంతేకాదు యేసు ప్రభువారు యూదుడు అనడానికి చాలా ఆధారాలు బైబిల్లో కనబడుతున్నాయి. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. సుకారు బావి దగ్గర మిట్ట మధ్యాహ్నపు వేళ సమరయ స్త్రీ నీళ్లకు వచ్చినప్పుడు దాహమునకు నీళ్ళిమ్మని ప్రభు ఆమెను అడిగాడు. అప్పుడు ఏం చెప్తుందో చూడండి, ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగడుగుచున్నావు? ఇందులో గమనించాలి, యేసు ప్రభువుని ఎవరని ఆమె సంబోధించిందంటే యూదుడవైన నీవు అంది. అర్థమైందండి? యేసు ప్రభు ఎవరు అంటే ఆయన యూదుడు. ఇన్ని మాటలు ఎందుకండి? ఆయన ఈ లోకములో మానవుడిగా జన్మించినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో తూర్పు దేశపు జ్ఞానులు ఆ యేసు ప్రభుని చూడాలి, కలుసుకోవాలని బయలుదేరి వచ్చి వారు నేరుగా రాజు దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే రాజుగారు రాజగృహంలో పుడతాడు అన్నట్టుగా కొంచెం అమాయకత్వంగా జ్ఞానులే కానీ దెబ్బతిన్నారు. వెళ్ళి నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? చూచారా? యేసుక్రీస్తు ప్రభు యూదుడే కాదు, యూదుల రాజు అని వారు అడుగుతున్నారు. మరొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనములో యేసుక్రీస్తు ప్రభు వారిని తీర్పు తీర్చే సమయంలో వారు అడిగిన ప్రశ్న ఏమిటో చూద్దాం. చూడండి, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా యేసు అతని చూచి నీవన్నట్టే. చూచారా అండి? నీవు యూదుల రాజువా అని అడగగానే ప్రభు అన్నాడు నీవన్నట్టే. అంటే అనుమానం ఎందుకు వస్తుంది నీకు? అక్కరలేదు, నేను రాజునే యూదులకు అంటున్నాడు. అలాగైతే ఈ భాగాలన్నీ చూస్తున్నప్పుడు యూదుల రాజు యూదుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక అద్భుతమైన మాట జ్ఞాపకానికి తెస్తాను. మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయము 37వ వచనములో యేసుక్రీస్తు వారికి శిలువ శిక్షను అమలు జరుపుమని తీర్పిచ్చిన తరువాత ఆ శిలువకు ఏ బోర్డు కొట్టమని చెప్పారు? చూడండి, అక్కడ ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరములు వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. అర్థమైందా అండి? యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు పైభాగం కూడా చూడాలి మనం. ఒక బోర్డు కొట్టారట.
ఏమనుంది ఆ బోర్డు అంటే ఇతడు యూదుల రాజు అయిన యేసు. ఈ సత్యాన్ని గమనించండి. అంటే పుట్టుకలో రాజు, యూదుల రాజు, సిలువలో మనందరి కొరకు పాప క్షమాపణ కొరకు ప్రాణం పెట్టేటప్పుడు కూడా యూదుల రాజుగానే ఆయన చనిపోయాడు. ఇప్పుడు యూదుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా. యూదుల గొప్పతనం ఏంటో కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. విన్నారా? ఇది అద్భుతమైన మాట. యూదులు అనే పదములో నుండి మనం ఏమి ధ్యానం చేస్తున్నాము అంటే, ఇక్కడ దేవుడు రాయించిన మాట, సమరయ స్త్రీ మాట్లాడుతుంది ప్రభువుతో, రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది. చూచారా? యూదుల శ్రేష్టత ఏమిటి, యూదుల యొక్క గొప్పతనం ఏమిటి అని మనం చూస్తే, రక్షణ అనేది వారిలో నుండి వస్తుంది. నేను మనవి చేస్తాను దైవ వాక్యము ద్వారా, రక్షణ యూదులలో నుండి వస్తుంది కదా. అసలు రక్షణ మొదట ఎవరికి, అది మనకు అవసరం. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి తర్వాత అన్యుడికి రక్షణ అన్నాడు. విన్నారండి? రక్షణ విషయంలో కూడా వారి గొప్పతనం ఏంటంటే, మొదట యూదునికే రక్షణ. ఈ మాట గమనించండి, ఆశ్చర్యంగా ఉంది ఈ మాట. మరొక వచ్చిన భాగం కూడా చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో మొదట మహిమ కూడా ఎవరికో చూద్దాం. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా మహిమ ఘనత. ఆగండి, ఈ మహిమ కూడా మొదట ఎవరికి? యూదులకే. రక్షణ యూదుల్లో నుండి వస్తుంది. రక్షణ మొదట యూదునికే, మహిమ కూడా మొదట యూదునికే. ఆశ్చర్యంగా ఉన్నాయండి ఈ మాటలు చూస్తుంటే. ఏమిటి ఈ యూదుల గొప్పతనము అంటే, రోమాపత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమందును అధికమే. విన్నారా? యూదునికి కలిగిన గొప్పతనం ఏంటని ప్రశ్నేసి అంటున్నాడు. ప్రతి విషయమందు అధికమే అంటే లోకములో ఉన్న జనాంగములన్నిటికంటే ప్రతి విషయంలో అధికంగా ఉండేవారే యూదులు అన్నమాట. ఏమిటి వారి అధికము, వారి గొప్పతనం? అక్కడే చూడండి. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. చూడండి, దేవోక్తులనేవి యూదులకేనంట. మొదట వాళ్ళ చేతిలో ఉన్నాయి, దేవుడు వాళ్ళకే ఇచ్చాడు. ఆశ్చర్యంగా ఉంది కదండి. రక్షణ వాళ్ళ దగ్గరికే, రక్షణ వాళ్ళకే, దేవోక్తులు వారియే, మహిమ వారిదే అనే సత్యాన్ని చూస్తున్నాం. అలాగైతే ఈ మాటలు వింటూ ఉండగా మనం అనుకోవచ్చు, అన్నీ యూదులకే ఉంటే దాని వలన మనకు ప్రయోజనమేముంది? మనం ఎవరో ఇప్పుడు ఈ మాటలు వింటున్నామే, ఈ మాటలు నేర్చుకుంటున్నామే, మనకు ప్రయోజనం లేకపోతే ఏమి ప్రయోజనం? మనం ఎవరో తెలుసుకుందాం. చూడండి జాగ్రత్తగా, మీ బైబిల్ గ్రంథం చూడండి. అసలు యూదులంటే ఎవరో చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. విన్నారా? బాహ్యానికి అనగా ఇజ్రాయేలు దేశంలో యూదా జాతిలో పుట్టినంత మాత్రాన వాడు యూదుడు కాదంటున్నాడు పౌలు. బాహ్యమునకు యూదుడు కాదు,
అంతరంగమందు యూదుడైన వాడే. అంటే దీని అర్థం మారు మనస్సు పొందినవాడు, దీని వలన పాపక్షమాపణ పొందినవాడు, యేసుక్రీస్తు శిలువ రక్తము చేత కడగబడి అంతరంగము శుద్ధీకరింపబడి ప్రభు కొరకు ప్రత్యేకింపబడిన వాడే యూదుడు. అంటే రక్షింపబడిన వాడే యూదుడు. ఈవేళ ఈ మాటను బట్టి మనమందరం ఎవరు అంటే రక్షింపబడిన వారందరి పేరు యూదులే. మీకు అనుమానం అక్కర్లేదు. ఎంత ధన్యులు అండి. అలాగైతే ఇక్కడ చూద్దాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పౌలు ద్వారా ఏమి రాయించాడంటే, ఇందాక యూదులు గొప్పతనం కలిగిన వారు, అన్నిట్లో వారికే, దేవోక్తులు వారివే అని చదువుకున్నాం. కానీ ఈవేళ రక్షింపబడిన మనకున్న ధన్యత దయచేసి చూద్దాం. వాళ్ళు మనకంటే గొప్పోళ్ళు లేకపోతే వారికంటే మనం తక్కువలో చూద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. వింటున్నారండి? యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, అందరూ ఒకటే అంటున్నాడు. ఇక్కడ యూదులు గొప్పతనం ఏమి లేదండి. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు యూదుల కంటే తక్కువైన వారు కాదు, సమానులే అనే సత్యాన్ని గమనిస్తున్నా. మరొక మాట జ్ఞాపకానికి తెస్తాను. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు వీరందరూ ఏకముగా ఉన్నారు. విన్నారా అండి? యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, వీరందరూ యేసుక్రీస్తునందు ఏకమై ఉన్నారు. ఈ రక్షణ విషయంలో భేదం లేదండి. యూదుడికైనా రక్షణ అవసరమే, అన్యుడికైనా రక్షణ అవసరమే, స్త్రీలకైనా రక్షణ అవసరమే, పురుషులకైనా రక్షణ అవసరమే, దాసుడికైనా రక్షణ అవసరమే, స్వతంత్రుడికైనా రక్షణ అవసరమే. వాక్యాన్ని వింటున్న ప్రియులారా, నీకు రక్షణ అవసరం తెలుసా? ఇంతకాలం రక్షణ లేకుండానే నామకార్థ క్రైస్తవులో జీవిస్తున్నావా? సమయం ఆసన్నమైనది. దేవుడు మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ భేదము లేదు. యూదులు అతిశయించడానికి వీలు లేదండి. మనము వారు అందరూ ఒకటేనని యేసుక్రీస్తు ద్వారా ఆ మేలు ధన్యత మనకు కలిగిందని గమనిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇందాక రక్షణ యూదులలో నుండి కలుగుతుందని, మొదట రక్షణ వారికేనని మనం చదువుకున్నాం. కానీ ఈవేళ మనకండి, మనకు రక్షణ యూదులలో నుండి కాదు. మన రక్షకుడు, మన విమోచకుడు, మన పాప పరిహారము కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ధారపోసి రక్తమును చిందించిన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ. అర్థమవుతుందా అండి? ఈవేళ యూదులలో నుండి కాదు రక్షణ, యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా మానవ కోటికి రక్షణ వస్తుందండి. మొదట యూదులకు దేవోక్తులు ఇచ్చాడు అనే మాట మనం చదువుతున్నాం. నేను మనవి చేస్తున్నాను, మనకు దేవోక్తులు ఏమిటండి? దైవ గ్రంథం మొత్తం మనకిచ్చాడు అంటే ఎంత ధన్యులం మనం. ఈ సత్యాలు గమనించాలి. ఇప్పుడు చూడండి, యూదుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఏమిటి యూదుల భక్తి జీవితం? అది మనకు చాలా అవసరం. జాగ్రత్తగా గమనిద్దాం, ఈ పాఠాలు నేర్చుకుందాం. మీ బైబిల్ గ్రంథాలు చూడండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే అక్కడ అహష్వేరోషు పరిపాలనలో మొర్దెకై అనే భక్తుడు ద్వారపాలకుడిగా ఉన్నాడు. ఆ సమయంలో హామాన్ అనే దుష్టుడు గొప్ప అధికారిగా ప్రమోషన్ పొంది రాజ్యాధికారములో జీవిస్తున్నాడు. ఈ మొర్దెకై అనే భక్తుడేమో గేటు దగ్గర ద్వారపాలకుడిగా ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఈ ప్రకారము వారు
ప్రతిదినము అతనితో చెప్పుతూ వచ్చినను అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట అతడు వారి మాట చెవిని చెవిని పెట్టకపోయెను పెట్టకపోయెను గనుక వారు వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దానిని హామానునకు తెలిపిరి. చూడండి, ఈ హామానేమో ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు. అతడు రోజు వస్తున్నాడు రాజుకోటలోకి. గేటు దగ్గరేమో మొర్దెకై అనే భక్తుడు ఉన్నాడు. లెక్క ప్రకారం ఏం చేయాలంటే ఆ అధికారి రాగానే మోకరించాలి, లేక వంగాలి, తర్వాత నమస్కారం చేయాలి. కానీ వాక్యంలో ఏముందంటే మొర్దెకై వంగడం లేదు, నమస్కారం చేయటం లేదు. ఒక్కసారి కాదు, రోజు ఇదే పని. ప్రక్కనున్న వారు అడుగుతున్నారు ఏమిటిది అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనకు చాలా అవసరం. నేను యూదుడను గనుక ఆ పని చేయ చాలను. యూదులు దేవునికి తప్పితే ఎవరికి నమస్కారం చేయరు. యూదులు దేవునికి తప్పితే ఎవరి ఎదుట మోకాళ్ళు వంచని సత్యాన్ని గమనించాలి. మనము యూదులమైతే మన స్థితి ఏమిటి? మనం అసలు చెప్పకముందే ఒకటి చెప్పక్కర్లా, అసలు పడిపోతామంతే. దౌర్భాగ్య స్థితి అండి. యూదుడను గనుక నేను ఆ పని చేయజాలను. మీరు చెప్పండి, ప్రధానమంత్రికి నమస్కారం పెట్టకుండా రెక్లెస్గా ఉంటే ఉద్యోగం ఉండుద్దా? అసలు మనిషి భూమి మీద ఉంటాడా అని వాళ్ళు తలుచుకుంటే మరణానికి కూడా భయపడలేదు, ఉద్యోగం పోయినా భయపడలేదు. కారణం నేను యూదుణ్ణు. అదండి భక్తి జీవితం అంటే. రెండవ వ్యాఖ్యని జ్ఞాపకానికి తెస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మరి పాత నిబంధన గ్రంథంలోనే మరి ఒకరు కనబడతారు మనకు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. రాజా తాము షద్రకు మెషకు అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములను విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు. విన్నారా అండి? 3 మాటలు. 3 బిడ్డలు యూదులు ఉన్నారు అక్కడ. రాజు సన్నిధిలో వారు ఉంటున్నారు. రాజుగారు నిలవబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయమన్నారు. రిపోర్ట్ చెప్పారు రాజుగారికి, ఇలా చేస్తున్నారు, నమస్కారం పెట్టట్లేదు, నీ ఆజ్ఞను ధిక్కరించారు, నీవు పెట్టిన ప్రతిమకు నమస్కరించట్లేదంటే రాజు అన్నాడు, అగ్నిగుండంలో పడవేయండి అన్నాడు. అగ్నిగుండాన్ని 7 అంతలు చేయండి, మీరు బ్రతికుండడానికి వీల్లేదు, మాడిపోవాలన్నట్టుగా వేయించాడు వారిని. ముందంటున్నాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడరా అన్నాడు రాజు. వారు ఏమన్నారు తెలుసా? మా దేవుడు నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోతే చచ్చిపోతాం, కానీ నీవు నిలవబెట్టిన ప్రతిమకు నమస్కరించము. అగ్నిలో కారడానికి ఇష్టపడ్డారు యూదులు. వారి సాక్ష్యం చూడండి, నమస్కారం చేయడానికి ఇష్టపడలేదు. మరొక వ్యక్తిని కూడా నేను జ్ఞాపకానికి తేవాలి. దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 39వ వచనము. ఆయన పౌలు, ఆయన ఏమన్నాడో చూడండి. అందుకు పౌలు నేను కిల్కేలోని తార్సులో పుట్టిన యూదుడను, నేను యూదుడిని అంటున్నాడండి. యూదుడు అన్నాడు కదా, యూదులు ఏం చేస్తారు? పౌలు గారు ఏం చేశాడు? అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. చూచారా, నేను యూదున్నా అన్నాడు. యేసయ్య కొరకు నా ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు అన్నాడు. యూదుల యొక్క జీవితాలలో శ్రేష్టత అదే. మరొక మాట నేను జ్ఞాపకానికి తెస్తాను, దయచేసి గమనించండి. యూదులకున్న గొప్పతనము, యూదులకున్న సాక్ష్యము ఎంత గొప్పది అంటే, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా
సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నదేమనగా ఆ దినములలో ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో అన్యజనులలో 10 మంది 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుము. చూచారా, ఆ దినములలో శ్రమకాలములో ఒక్క యూదుడిని 10 మంది పట్టుకొని వారి చెంగు పట్టుకుని, అయ్యా మీ దేవుడు మీకు తోడై ఉన్నాడు మాకు తెలుసు, అందుకే మేము వదలం, మీతో కూడా వస్తాం. అంటే యూదులకు దేవుడు తోడై ఉన్నాడు. మనము యూదులమైతే మరి మన సంగతి ఏమిటి? మత్తయి సువార్త మనం ఎరిగిన వాక్య భాగమే, మనందరికీ తెలుసు. 28వ అధ్యాయము 20వ వచనము. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మన దేవుడు సదాకాలము మనతో ఉన్నాడు. యూదులకే కాదు, యుగ యుగముల పర్యంతము మనం నమ్మిన యేసు ప్రభు మనకు తోడై ఉన్నాడు. యూదుల గొప్పతనం చూచాం. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన దేవుని పిల్లల గొప్పతనం చూచాం. వారు మనకంటే గొప్పవారు కాదు. యూదులైన గ్రీసు దేశస్థులైన అందరూ క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారే, క్రీస్తు ద్వారా రక్షింపబడిన వారే గనుక మనమందరము సమానమని గుర్తించి ప్రభువును స్తుతించి యూదుల లక్షణములను మనం గుర్తులో ఉంచుకొని ఆచరించి ధన్యనము కావాలి అని ప్రభుపక్షంగా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యములను మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు. ప్రభువా, ఈ దినం యూదులు అనే పేరు మీద వారి జీవిత లక్షణాలను మా ఎదుటికి తెచ్చారు. మేము కూడా యూదులమేనని మీరు తెలియపరిచారు, మీకు స్తోత్రాలు. కానీ వారి వలె జీవించడానికి మాకు నేర్పుమని, వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అనంతమైన కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకందరికీ సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్.